ముఠా లీడర్లు కూడా ఇద్దరు చొక్కా వేసుకుని కార్లలో తిరుగుతూ బిల్డప్ ఇస్తున్న కాలం ఇది. కానీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని మున్సిపల్ కౌన్సిలర్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నారు. పదవిలో ఉండి కూడా తన వృత్తి మానలేదు. ఎప్పట్లాగే ఇంటికి గ్యాస్ డెలివరీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇతని పేరు మాటూరి మధు. బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 60వ వార్డ్ కౌన్సిలర్. ఉపాధిలో భాగంగా మధు ఎప్పటి నుంచో గ్యాస్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు. స్థానికులతో కలుపుగోలుగా ఉంటూ మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మధును కౌన్సిలర్ గా పోటీలో దింపింది. తనకున్న పరిచయాలతో ఆయన ఘన విజయం సాధించారు. సహజంగా రాజకీయాల్లో ఏ చిన్న పదవి వచ్చినా నాయకుల వేషధారణ మారుతుంది. కద్దరు బట్టలు, నల్లటి కళ్లద్దాలు, కార్లు, ఖరీదైన బైక్లలో హడావిడి చేస్తుంటారు. అయితే మధు మాత్రం కౌన్సిలర్ గా గెలిచి కూడా సాధారణ జీవితం గడుపుతున్నారు. ఓవైపు తనను గెలిపించిన కాలనీ వాసులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. మరోవైపు తన కుటుంబ పోషణ కోసం గ్యాస్ డెలివరీ బాయ్ గా కొనసాగుతున్నారు. గెలిచిన తర్వాత ప్రజలందరూ నన్ను ఆహ్వానించారు. నా వృత్తిధర్మం మరవకుండా నేనైతే ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేస్తూ నేను నా వార్డు కూడా దగ్గరుండి నేను ఎప్పటికప్పుడు ఎవరి సమస్యలు ఎట్లున్నాయి అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నేను పని చేస్తూ ప్రజలందరికీ దగ్గరగా ఉండాలని నా వృత్తిధర్మాన్ని నేను మరవకుండా నేను ఇదే ఇష్టంగా పనిచేస్తున్నాను. చాలామంది ఎన్నో రకాలు అనుకున్నారు, కానీ నాకు ఇష్టమైన పని చేసుకుంటూ నేను ప్రజలందరికీ దగ్గరగా ఉంటున్నాను. 25 సంవత్సరాలుగా నేను గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాను. ప్రజలందరూ నన్ను గ్యాస్ డెలివరీ బాయ్గానే గుర్తించారు. నేను అదే విధంగా వాళ్ళకి ఎప్పటికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతోనే నేను ఈ యొక్క నేను నా పని వృత్తి ధర్మాన్ని నేను ఎంచుకున్నాను. నన్ను ప్రజలు కూడా అదే విధంగా నన్ను ఆశీర్వదించారు. కౌన్సిలర్ గెలిచిన తర్వాత వార్డు సమస్యలను కూడా దగ్గరుండి పరిష్కరిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ చాలా చక్కగా తన విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇలా ప్రజాసేవ చేసుకుంటూ తన వృత్తిని మర్చిపోకుండా ఉంటూ మా రాజకీయాల్లోకి వచ్చి కూడా ఈ రోజుల్లో రాజకీయాల్లోకి వస్తే ప్రతి ఒక్కరు కారు అని హోదా అని కద్దరు బట్టలు వేసుకొని తిరుగుతూ ఉన్న వ్యక్తులను చూసాం. కానీ మన మాటూరి మధు 6వ వార్డు కౌన్సిలర్ భారత్ గ్యాస్ లో తన వృత్తిని మరవకుండా అదే గ్యాస్ ఏజెన్సీ దుస్తుల్లోనే ప్రతిరోజు కనిపిస్తూ అటు ప్రజాసేవ చేస్తూ తన వృత్తిని మర్చిపోకుండా చేస్తున్న తనకి ఇంకా మున్ముందు మంచి జరగాలని కోరుకుంటున్నాను. తెల్లవారుజామునే మధు కాలనీలో పర్యటిస్తుంటారు. పబ్లిక్ కూడా ఆ సమయంలో అందరూ ఇళ్లల్లో ఉంటారు కాబట్టి వారి సమస్యలు తెలుసుకుంటారు. ప్రజలను అన్న, అక్క, అమ్మ అంటూ అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు పరిష్కారం కోసం పనిచేస్తాడు. అవసరాన్ని బట్టి మున్సిపల్ సిబ్బందిని తీసుకెళ్లి దగ్గరుండి పనులు చేయిస్తారు. ఆ తర్వాత వృత్తిలో భాగంగా గ్యాస్ బండలు వేసుకుని ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. ప్రజలు అభిమానంతో కౌన్సిలర్ గా గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని గ్యాస్ మధు అంటున్నారు. మధు పనితీరుపై కాలనీ వాసులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.